రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయంలో అధికారుల తీరు సర్వత్రా విమర్శలు తావిస్తుంది. ఆలయంలో విధులు నిర్వహించాల్సిన సిబ్బందిని కొందరు అధికారులు తమ ఇళ్లలో సొంత పనులకు వాడుకుంటున్నారు. పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న సిబ్బందిని అదే విభాగానికి చెందిన సూపరింటెండెంట్ తన ఇంట్లో పనులకు వాడుకుంటున్నారు. అలాగే పీఆర్ఓ విభాగానికి చెందిన ఉద్యోగి ఇంట్లో సైతం కొంతమంది సిబ్బందిని పంపి పనులు చేయించుతున్నట్లు తెలుస్తుంది. ఈవో దృష్టికి విషయాన్ని తీసుకెళ్లామని చెబితే సిబ్బంది వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. ఓ కార్మికుడు వెట్టి చాకరీ ఫోన్లో రికార్డ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అన్న ఈ బ్యాచ్ల పేర్లు ఎందుకు చేంజ్ అయినాయి అంటే ఏసారి చేంజ్ చేయమన్నాడు. సరే చెత్త పోతాం, మరి వాళ్ళేరి మీద ఆ బ్యాచ్ వాళ్ళు ఇద్దరు మెరుగు రాజును నన్ను రాసిర్రు. సరే ఓకే పోతాం. పోయే ముందు ఒక్కొక్కసారి ఇవ్వ గారి ముందర పోయి కొన్ని మాట్లాడేటున్నాయి. వన్ నర్స సార్ ఇంట్లో 44 బియ్యం బాత్తారు పైనుంచి కిందికి మోపించిండు. లక్క పొరుగు పట్టి మొత్తం పురుగులు పట్టినాయి, కిందికి మోపించిండు. ఇంట్లో బోరు ఖరాబ్ అయితే బోరు గుంజిపించిండు. పైన బిల్డింగ్ వర్క్ నడుతుంటే లోపల మొత్తం కంక కుప్పరు ఇసుక అంతా తీసుకొచ్చి బయట పడవేయమన్నాడు. మీద రూమ్లన్నీ అడుగుమన్నాడు. పైన 4వ ఫ్లోర్ మీద ఇనుప మెట్లు రాత్రి మబ్బులో పోయి ఎక్కిమన్నాడు. దాని మీద సిమెంట్ ట్యాంక్ మీద సిమెంట్ బిల్ వేయమన్నాడు. మబ్బులో పోయి వేసి వచ్చినాము. మొన్న December 31 రోజు ఇది నందికమ్మన్ కాడ మటన్ బిర్యానీ తెమ్మన్నాడు. ఆడు కాకపోతే మళ్ళీ వాసుదేవ్ హాస్పిటల్ కాడకు చికెన్ బిర్యానీ తెమ్మన్నాడు. మొన్న రీసెంట్ గా మన మంగళవారం రోజు సిహెచ్ లింగయ్యను పిఆర్ఓ ఇంటికి ఇల్లు అడగడానికి తోలిచ్చిర్రు. ఇవన్నీ ఎవరు తోలిస్తారు? మరి ఇండ్ల పని చేస్తుడా, లేకపోతే వాళ్ళ పిల్లల కాళ్ళు ఒత్తమంటారా? మరి ఈ యువసభ అడిగి గుళ్ళ పని చేయమంటావా, లేకపోతే వాళ్ళ ఇళ్ళ పని చేయమంటావా? అడిగినాకనే సరే. అమ్మారు శివరాత్రి సీజన్ లా 2 నెలలు లడ్డు సత్రం వేసినాను. రెండు నెలలు చేసిన శివరాత్రి, శివ కళ్యాణం, శ్రీరామ రేపనంగా మన అన్నం చంపుతా బయటకు వెళ్ళిన. ఇది ఒక విషయమా? మన పియరో చందు ఇంటి వాళ్ళ ఇంటికి సిహెచ్ లింగయ్య వేయండు. ఇంకా వర్నర్స్ ఇంటికి కుమార్ రవి, నేను, నరేష్, వాల్మీకి రాజు మీద బిల్లి మీద స్లాబ్ వేసేటప్పుడు అవి కంకర మోసుడు, ఇవి మోసుడు, కడుగుడు చేసుడు ఇవన్నీ